హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు కూడా ఏపీ హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకి, అంతేకాకుండా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఇతర పోటీ పరీక్షలకు అన్నిటికీ ఉపయోగపడే విధంగా లేటెస్ట్ మోడల్ పేపర్స్ అయితే మీకోసం ప్రతిరోజు 1 లేదా 2 అయితే అప్డేట్ చేస్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకైతే కంపల్సరిగా ఒక మోడల్ పేపర్ అయితే మీకు అందిస్తానండి. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకేనా? మరి ఈ యొక్క వీడియో లింక్, ఈ యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా ఫ్రీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోకి ఖచ్చితంగా 1000 లైక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎన్ని లైక్ చేస్తారో చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా? జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా? మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, అందరూ చిన్న లైక్ చేయండి, లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల 29వ సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికి లభించింది? ఇటీవలే వచ్చిందండి, ఇది లేటెస్ట్ అప్డేట్. సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ 2 వాసుదేవ్ మోహి అనేటువంటి వారికి ఈ సరస్వతి సమ్మాన్ అనేటువంటి అవార్డు అయితే రావడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్, భారత జాతీయ జలచరము క్రింది వాటిలో ఏది? భారత జాతీయ జలచరం. సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 1 అండి, డాల్ఫిన్. అది కూడా గంగా నది మంచినీటి డాల్ఫిన్ అండి. ఓకేనా? గంగా నది యొక్క మంచినీటి డాల్ఫిన్ని భారత జాతీయ జలచరంగా భారత ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి అందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్ అండి, సమాధానం ఇవ్వాలి. భారతదేశ జాతీయ జంతువు, ఓకే, జాతీయ జంతువు మనకి ప్రీవియస్గా సింహం ఉండేదండి, లయన్ ఉండేది. ఓకే, ప్రీవియస్గా. అయితే లయన్ని తీసేసి మరి కొత్తగా వేరొక జంతువుకైతే ఆ హోదా ఇవ్వడము జరిగింది. మరి ఆ జంతువు పేరేంటి? భారతదేశ జాతీయ జంతువు ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ తెలియకుంటే నేషనల్ యానిమల్ అని కామెంట్ చేయండి, ఆన్సర్ చెప్తాను. ఓకే, నెక్స్ట్, తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు ఎవరు? 63వ ఆప్షన్ 1 గిడుగు రామ్మూర్తి గారండి. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ గిడుగు రామ్మూర్తి గారు. నెక్స్ట్ 1 రాష్ట్రపతి సంగీత్ నాటక్ అకాడమీ పురస్కారాలు ఎంతమందికి అందచేయడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆప్షన్ 4 42 అండి. ఎంతమందికి? 42 మందికి. నెక్స్ట్ 1 అష్టాధ్యాయి రచించిన పాణిని వీటిలో ఏ మహాజనపదకు చెందిన వారిగా చెప్పుకోవచ్చు? మొత్తము 16 మహాజనపదాలు ఉండేదండి. మరి అందులో దేనికి చెందిన వారు వీరు? ఆప్షన్ 1 గాంధార. దేనికండి? గాంధార. నెక్స్ట్ 1 దేవనాగరి లిపిలో రాయబడుతున్న ప్రామాణిక హిందీని ఆధునిక హిందీ సాహిత్యపు పునాదిగా ఏ శతాబ్దం నుండి భావిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 18వ శతాబ్దం నుండి అయితే దీన్ని భావించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ 1 మధ్య భారతదేశంలో అతి ముఖ్యమైన రాజ్యంగా వెలుగొందిన గ్వాలియర్ ప్రస్తుతము ఏ రాష్ట్రంలో ఉంది? గ్వాలియర్. 60వ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్లో ఉందండి. టైగర్ స్టేట్ అంటాం మనం దీనిని. ఓకేనా? పులుల స్టేట్గా అయితే పిలుస్తారు. భారతదేశంలో అత్యధిక
మరి నేషనల్ పార్కులు కలిగినటువంటిది మధ్యప్రదేశ్ అండి. ఓకేనా, వైశాల్య పరంగా రెండవ పెద్ద రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పన్నా అనేటువంటి భారతదేశంలోనే వజ్రాలు దొరికేటువంటి గని మరి మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, 1965లో ఒపెక్ ప్రధాన కార్యాలయాన్ని జెనీవా నుండి ఎక్కడికి మార్చారు? ఆన్సర్ ఆప్షన్ 4 వియన్నా, ఆస్ట్రియా రాజధాని అయినటువంటి వియన్నాకి మార్చడము జరిగింది. నెక్స్ట్ వన్, రెండవ నంబర్ జాతీయ రహదారి ఏ ఏ నగరాలను కలుపుతూ పోతుంది? రెండవ నంబర్ జాతీయ రహదారి ఆన్సర్ ఆప్షన్ 4 కోల్కతా టు ఢిల్లీ. నెక్స్ట్ వన్, మొట్టమొదటి కంప్యూటర్ మౌస్ను తయారు చేసిన వారు ఎవరు? కంప్యూటర్ మౌస్ ఆప్షన్ 1 డగ్లస్ ఎగెల్బర్ట్ అనేటువంటి ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త దీన్ని అయితే రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది? చాలా సార్లు అడిగారండి ఈ క్వశ్చన్ని, చాలా అంటే చాలా సార్లు. ఇటీవల సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో కూడా దీన్ని అయితే అడగడం అయితే చూడవచ్చు. చాలా రిపీటెడ్గా వస్తుంది ఈ క్వశ్చన్, ఎందుకో మరి. సరైన సమాధానం ఏంటి మరి? క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఒరాకిల్ అనేది కాదండి. ఒరాకిల్ అనేది ఇట్స్ ఏ లాంగ్వేజ్. ఓకే, డాస్, లైనెక్స్, విండోస్ ఇవి ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, నెక్స్ట్ వన్, వెన్నుపాము నుండి సమాచారాన్ని గ్రహించి ప్రతిచర్యలను అమలు జరిపేది ఏంటి? 72 ఆన్సర్ ఆప్షన్ 3 నిర్వాహక అంగము. వెన్నుపాము నుండి సమాచారాన్ని గ్రహించి ఎక్కడికి పంపిస్తుందండి? సో మెదడుకు పంపడం అయితే జరుగుతుంది. దాన్ని నిర్వాహక అంగము అంటారు. సో మరి మెదడు అనేది సరైన విధంగా ఆలోచించి దానికి తగినటువంటి రియాక్షన్ అయితే ఇవ్వడాన్ని మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వారిలో పెరియార్ అనేటువంటి పేరుతో ప్రసిద్ధులైన వారు ఎవరు? పెరియార్ 73 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఈవి రామస్వామి నాయకర్ గారిని మరి పెరియార్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, భారత ప్రమాణాల సంస్థ లేదా భారత ప్రమాణాల బ్యూరో ఎక్కడ ఉంది? 74 ఆప్షన్ 1 న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ వన్, నీతిని విస్తరించండి. నీతి NITI 75 ఆప్షన్ 2 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ అండి. ఓకే, ప్రణాళికా సంఘం యొక్క స్థానంలో 2015 జనవరి 1వ తారీఖున దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది, నీతి ఆయోగ్. నెక్స్ట్ వన్, పక్షుల ఆహార వాహికలో ఉండే ప్రత్యేక నిర్మాణము పేరేంటి? 76 ఆన్సర్ ఆప్షన్ 1 క్రాప్ అనేటువంటి ఒక ప్రత్యేక నిర్మాణం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, సిద్ధ బీజాలు ఏర్పడే విధానమును ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 స్పోరులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, యుద్ధాలలో ఉపయోగించే వాయువు ఏది? 78 ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా అండి. పాస్జిన్ అనేటువంటి వాయువు, బాష్పవాయువు అండ్ మస్టర్డ్ గ్యాస్. రెండవ ప్రపంచ యుద్ధంలో ఎక్కువగా వాడింది మస్టర్డ్ గ్యాస్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. కేశనాళికలో ద్రవం ఎగబాకడానికి స్పర్శ కోణం విలువ ఎంత ఉండాలి? 79 ఆప్షన్ 3 అండి. 90%, 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే కేశనాళికలో ద్రవం ఎగబాకడానికి స్పర్శ కోణంగా ఉంటుంది. 90 డిగ్రీలు, 90 డిగ్రీస్. నెక్స్ట్, చంద్రునిపై మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు ఉపయోగించిన అంతరిక్ష నౌక ఏది? 80వది సరైన సమాధానం ఆప్షన్ 2 అపోలో 2. ఓకే, నెక్స్ట్ వన్, ఏ రోజున భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజగురువులను ఉరి తీయడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 23 మార్చ్ 1931వ తారీఖున మరి వీరిని ఉరి తీయడం అయితే జరిగిందండి. బ్రిటిష్ వారు ఈ యొక్క చర్యకు పూనుకోవడం అయితే చూడవచ్చు. నానా సాహెబ్ యొక్క అసలు పేరు ఏంటి? తాంతియా తోపే సరైన సమాధానం చూద్దాం. 82 వచ్చేసి ఆప్షన్ 2 అండి, దొండు పండిత్. ఓకే, దొండు పండిత్ అనే పేరుతో పిలుస్తారు. నానా సాహెబ్ మరియు తాంతియా తోపే మొదలైన వారు మరి 1857 తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, మొదటి కర్ణాటక యుద్ధము ఏ సంధితో ముగిసింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆక్సిలా చాపెల్ అనేటువంటి సంధి. చైతన్యుడి గురువు పేరు ఏంటి?
84 ఆప్షన్ 4 అండి ఈశ్వరి పూరి. వాసుదేవ కృష్ణుని గురించి చెప్పిన మొట్టమొదటి శిలాశాసనము ఏది? 85 ఆప్షన్ 2 అండి మధుర స్తంభ శాసనము. నెక్స్ట్ వన్, మానవాభివృద్ధి యొక్క ముఖ్యమైన మూల స్తంభాలను గుర్తించండి. 86 ఆప్షన్ 2 అండి ఏబిసిడి అన్నీ సరైనవే. సమానత్వము, సుస్థిరత అంటే సస్టైనబిలిటీ, ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ, సాధికారత అంటే ఎంపవర్మెంట్ అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను గుర్తించి సరైన సమాధానమును ఇవ్వండి. 87 ఆన్సర్ ఆప్షన్ 4 అండి పైవన్నీ సరైనవే. చూద్దాం. ప్రజలు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవిస్తున్నారు అనేదాన్ని జీవన సమయంలో జీవనకాలపు అంచనాలతో అంచనా వేయడం. విద్యా విజ్ఞానాలు అందుబాటులో ఉన్నాయనే పదాన్ని వయోజనుల అక్షరాస్యత శాతంతో మరియు ప్రథమ, ద్వితీయ మరియు తృతీయగా పేర్కొంటారు. గౌరవప్రదంగా ప్రామాణిక జీవనం గడుపుతున్నారా అనే దాన్ని స్థూల జాతీయ ఆదాయం గణాంకాలతో కొలుస్తారు. అన్నీ సరైనవి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానమును గుర్తించండి. 88 ఆన్సర్ ఆప్షన్ 3 అండి ఏ మరియు బి రెండు సరైనవే. సూయజ్ కాలువ 1869లో నిర్మించడం జరిగింది. మధ్యధరా సముద్రాన్ని ఎర్ర సముద్రంతో కలుపుతుంది. ప్రపంచంలో అత్యంత రద్దీ అయినటువంటి కాలువ అండి, మానవ నిర్మితమైనటువంటి కాలువ. సో మరి ఆ టైంలో ఈజిప్టును ప్రధానిగా ఉన్నటువంటి లేదా అక్కడ అధ్యక్షులుగా ఉన్నటువంటి అబ్దుల్ నాజర్ అనేటువంటి వ్యక్తి దీన్ని నిర్మించడం అయితే జరిగిందండి. అంతేకాకుండా 2015లో సూయజ్ కెనాల్ని మరి దాని పక్కనే ఇంకొక కాలువను కూడా త్రవ్వడం అయితే ప్రారంభించడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రపంచ వాణిజ్య సంస్థను ఎప్పుడు స్థాపించారు? 89 ఆన్సర్ ఆప్షన్ 1 1 జనవరి 1995 వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వాతావరణంలో సల్ఫర్తో కూడిన రసాయనిక ప్రతిచర్య జరగడం వల్ల ఏ పర్యావరణ సమస్య తలెత్తుతుంది? 90వ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి ఆమ్ల వర్షము. నెక్స్ట్ వన్, అడవుల వినాశనం ప్రధానంగా క్రింది వాటిలో దేనికి దారి తీస్తుంది? 91వ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి భూసార క్షీణత పెరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దేనిని పాటించడం ద్వారా గ్రీన్ హౌస్ వాయువును తగ్గించలేము? 92 ఆన్సర్ ఆప్షన్ 2 అండి ఇంటిలోని చెత్తను మండించడం ద్వారా గ్రీన్ హౌస్ వాయువును తగ్గించలేము. ఓకే, జ్వలించు జబ్బులు వాడకం తగ్గించుట, శరీర పర్ఫ్యూమ్ స్ప్రేలను తక్కువగా ఉంచుట, ఫ్రిడ్జ్ను కావలసినప్పుడే వాడుట, వీటన్నిటి ద్వారా తగ్గించవచ్చు కానీ ఇంటిలోని చెత్తను మండించడం ద్వారా తగ్గించలేము. ఓకే, నెక్స్ట్ వన్, ఈ గవర్నెన్స్ అనగా ఏంటి? 93 ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. సమాచార సాంకేతిక సేవలు, సేవల నిర్వహణ, నిర్ణయ ప్రక్రియ. నెక్స్ట్ వన్, లిబర్హాన్ కమిషన్ దేనికి సంబంధించింది? లిబర్హాన్ కమిషన్ ఆన్సర్ ఆప్షన్ 2 బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించినటువంటి అంశాలను చర్చించడానికి మరి నియమించిన కమిటీయే లిబర్హాన్ కమిషన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, పౌర మౌంటసీ అను న్యాయ సూత్రము దేన్ని తెలియజేస్తుంది? పౌర మౌంటసీ ఆన్సర్ ఆప్షన్ 1 ఒకే అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి శాసనాలు తయారు చేసే అధికారాన్ని కలిగి ఉన్నప్పుడు వచ్చే వివాదాల పరిష్కారం చూపించే విధానాన్ని పౌర మౌంటసీ అని అంటారండి. సింపుల్గా చెప్పాలంటే ఉమ్మడి జాబితా పైన చట్టాలు చేయాల్సి వచ్చినప్పుడు మరి కేంద్రానికి రాష్ట్రానికి రెండింటికి అధికారాలు ఉంటాయి ఉమ్మడి జాబితా పైన. సో ఇలాంటి సమయంలో మరి ఏదైనా క్లాషెస్ వచ్చినప్పుడు ఈ పౌర మౌంటసీ అనేటువంటి న్యాయ సూత్రాన్ని ఉపయోగించి వీటిని సాల్వ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సరైన ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 4 గ్రామ సభ తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి డైరెక్ట్ యాక్షన్ ప్లాన్గా చెప్పుకోవచ్చు. ఈ క్రింది పన్నులలో ఏది పురోగామి పన్ను? ఆన్సర్ ఆప్షన్ 1 ఆదాయ పన్ను. నెక్స్ట్, పేదరికంపై ప్రత్యక్ష ఆక్రమణ అనేటువంటి వ్యూహరచన ఈ క్రింది వాటిలో ఒకటి భాగము కాదు. 98 ఆన్సర్ ఆప్షన్ 3 అండి జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం అనేది మరి పేదరికం పైనది కాదండి. ఓకేనా, సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకము, జవహర్ రోజ్గార్ యోజన, కుటుంబ నియంత్రణ పథకము. మరి జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకము అనేది
దేనికి సంబంధించిందండి? పేదరికానికి సంబంధించింది కాదు, ఆరోగ్యానికి సంబంధించింది. కుటుంబ నియంత్రణ కూడా మరి జనాభా పెరిగితే ఆటోమేటిక్గా పేదరికం పెరుగుతుంది కదా, సో అది కూడా దాని కిందకే వస్తుంది. నెక్స్ట్ వన్, ఏ పంచవర్ష ప్రణాళికలో ఆశించిన వృద్ధి రేటుకు మించిన వాస్తవ వృద్ధి రేటు ఉండింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మొదటి ప్లాన్లో అండి. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వ ఇంద్రధనుష్ పథకము లక్ష్యం ఏంటి? ఆప్షన్ 2 2 సంవత్సరాలలోపు పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచడమే దీని యొక్క ముఖ్యమైన లక్ష్యము. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క టాప్ 25 మోడల్ పేపర్స్ అయితే పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ 10 మినిట్లో మీకు మంచి స్కోర్ సాధించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.